అమృతం నుండి గ్రహణం దాకా రాహుకేతు కథ ఇప్పుడు తెలుసుకుందాం. అమృతంపై అసురుల ఆసక్తి, మోహినిపై మోహం పార్ట్ 8 వీడియోలో చూడండి. అప్పటికి రాహు అమృతం తాగి అమరత్వం పొందాడు కాబట్టి మోహిని సుదర్శన చక్రంతో రాహుని నరికేసినా కూడా చనిపోలేదు. ఇక తల శరీరం వేరు అయ్యాయి కాబట్టి తల రాహుగా మారింది, శరీరం కేతువుగా మారింది. అప్పటి నుంచి వారి పేరు రాహు మరియు కేతు అని పిలవడం మొదలైంది. ఇక సూర్యుడు మరియు చంద్రుడు రాహు గురించి మోహినికి చెప్పడం వల్లనే వారికి పరిస్థితి వచ్చిందని రాహుకేతు వారి మీద కోపం పెట్టుకున్నారు. ఇక ప్రతి సంవత్సరం సూర్యుడిని చంద్రుడిని మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. రాహు సూర్యుడిని మింగడానికి ప్రయత్నించేది సూర్యగ్రహణం, రాహు చంద్రుడిని మింగడానికి ప్రయత్నించేది చంద్రగ్రహణం. కానీ రాహు పూర్తిగా అమృతం తాగలేడు కాబట్టి శక్తివంతుడు అయ్యాడే కానీ పూర్తిగా అమరత్వం పొందలేడు. అందువలన రాహు చంద్రుడిని సూర్యుడిని కొన్ని నిమిషాల వరకే కనపడకుండా చేయగలుగుతాడు, పూర్తిగా చేయలేడు. కొంతసేపటికి మళ్ళీ సూర్యుడు చంద్రుడు కనిపిస్తారు. అందుకే గ్రహణం కొంతసేపటి వరకు ఉంటుంది. పాములకు ఎందుకు 2 నాలుకలు ఉంటాయో తెలుసా? పార్ట్ 10 వీడియోలో తెలుసుకుందాం.